అదేమిటని అడిగినప్పుడు, తనకు చూపిస్తున్న దూతను అడిగినప్పుడు, దానియేలు ఊరుకునుము, ఆ పుస్తకాన్ని మూసివేయము, దానికి ముద్ర వేయము, అది అంత్యకాలం వరకు అది బయలుపరచబడదు. అయితే ఆ పుస్తకం ఇప్పుడు తెరవబడింది, ఆ ముద్ర ఇప్పుడు పగలగొట్టబడింది, ఆ ముద్ర ఇప్పుడు పగలగొట్టబడి తెరవబడింది, ఇప్పుడు అది మనకు బయలుపరచబడుతుంది. ఆర్ యు క్యాచింగ్ ద మిస్టరీ? ఆ మర్మం మీరు పట్టుకుంటున్నారా మీరు? ఫ్రెండ్స్, ఇవన్నీ మనకు స్పష్టంగా దేవుడు తన ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడ్డాయి. వీటిని మనం గ్రహించగలగాల. మనం ఏదైతే అక్కడ జరుగుతున్నదో భౌతికంగా, ఇక్కడ ఆత్మీయంగా మనకు జరుగుతుంది. అందుకే ఇప్పుడు తలరాయి వచ్చిందా? క్యాథలిక్లు ప్రొటెస్టెంట్లు కలిసి మనల్ని పరిపాలిస్తుండే. నువ్వు బ్యాప్టిస్టువా? నువ్వు ఫస్ట్ బ్యాప్టిస్టువా? బ్యాప్టిస్టులు నమ్మే సిద్ధాంతాలు క్యాథలిక్ ఇవి కాదా? క్రిస్మస్ ఎక్కడి నుండి వచ్చింది? త్రిత్వం ఎక్కడి నుండి వచ్చింది? తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్సం ఎక్కడి నుండి వచ్చింది? వాళ్ళే కదా. సో ఇప్పుడు నువ్వు బ్యాప్టిస్టులో ఉన్నా, నువ్వు ప్రొటెస్టెంట్ సంఘంలో ఉన్నా, క్యాథలిక్లు ప్రొటెస్టెంట్లు నిన్ను పరిపాలించిళ్ళు. ఆ సిద్ధాంతాలే నీ భూమిని ఏలినాయి. కానీ ప్రకటన 10లో చిన్న రాయి వచ్చి, ఆ తలరాయి వచ్చి, దానియేలు 2వ అధ్యాయంలో క్యాథలిక్లు ప్రొటెస్టెంట్లు పాదముల దగ్గర కొంత ఇనుము కొంత మట్టి పరిపాలన చేస్తున్న కాలములో చిన్న రాయి వచ్చి దాన్ని తుత్తెనలు చేసేసింది. అలాగే ఇప్పుడు మనలో కూడా అది తుత్తెనలు చేసేసి తన రాజ్యాన్ని మనలో స్థాపించాడు. అందుకే ఇప్పుడు మనకి ఏమయ్యాడు? ఆయన రాజు అయ్యాడు. ఆయన అందుకే ప్రాఫెట్ కింగ్ థియోఫనీ. ఎవరి మెల్కిసెదెకు వర్తమానంలో కింగ్ థియోఫనీ.